జోగిపేట మార్కెట్ పరిధిలోని వైభవ్ మురుగం మిల్లు మనం జినేమిలి అనంతపురం చైర్మన్ గారు ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో అందరూ రైతులందరూ తెలియజేసింది ఏంటంటే రైతులు ఎవరు కూడా ఎక్కడ కూడా దళాలకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మన జిల్లాలో మన రాయకోట్ జోగిపేట మార్కెట్ పరిధిలో 4 మిల్లులు ఉన్నాయి, ఆల్రెడీ 3 మిల్లులు ఓపెన్ అయినాయి. కాబట్టి అందరూ కూడా ఎంఎస్పీ ధరకి రైతులకు వచ్చి అమ్ముకోవాలని చెప్పేసి వచ్చేటప్పుడు రైతులు మంచిగా అక్కడ ఆడబెట్టుకుని వచ్చేస్తే పూర్తి మద్దతు ధర పొందాలని చెప్పేసి రైతులందరికీ వినియోగించడం జరిగింది. రామసంపల్లి వైభవ్ మురుగన్ పత్తి మిల్లును సీసీఐ ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత రైతులు కొన్ని సమస్యలు లేవనెత్తడం జరిగింది. వాటిని మన జిల్లా అధికారులు మరి సీసీఐ ఆఫీసర్ వారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏం ఆబ్జెక్షన్ చేసినట్టే రైతులకు ఏదైతే కపాస్ కిసాన్ అనే ఒక యాప్ తెచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇవ్వాలని చెప్పి ఒక రూల్ పెట్టింది. కాబట్టి దానికి కొంచెం రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కొంచెం అవగాహన కూడా కల్పిస్తాం మేము. అయినా సరే కొంచెం ఇబ్బందులు కూడా దానికి కొంచెం ఎగ్జామ్షన్ కూడా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ మేము కోరడం జరుగుతుంది. సీసీ అధికారులు కూడా మేము కోరడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఏదైతే స్లాబ్ సిస్టమ్ పెట్టింది ఎకరాకి 5 క్వింటాలు అని చెప్పి 7 క్వింటాలు అని చెప్పి అయితే కొంతమంది రైతులకు 10 క్వింటాల వరకు 11 క్వింటాల వరకు వస్తుందట. అటువంటి రైతులు ఆ పత్తిని కొనుగోలు చేయమని చెప్పి వాపస్ పంపిస్తున్నారని చెప్పి కొన్ని దృష్టిలో వచ్చినాయి నాకు. కాబట్టి అటువంటి ఇబ్బంది రాకుండా కొంచెం దాన్ని కూడా సీసీ ఆఫీసర్లు ఎగ్జామ్షన్ చేసి అట్లా ఎక్కువ వచ్చిన వాటి కూడా తీసుకోవాలని చెప్పి వారితో కోరుతా ఉన్నాము. అదే మాదిరిగా పత్తి ఈసారి వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి తేమ శాతం ఎక్కువ ఉంటుంది పత్తిలో, కాబట్టి 20-22 వరకు ఉంటుంది. దాన్ని కూడా సీసీ ఆఫీసర్లు కాటన్ ఆఫీసర్లు అంతా వాళ్ళు కొంచెం రైతులకు సాయం చేసి మాయిశ్చర్ కొంచెం ఎక్కువ వారికి రైతులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పి వారితో కోరుతా ఉన్నాను. ఇంకో విధంగా రైతులు బయట దళాలకు అమ్ముకోకుండా మోసపోకుండా కాంటల మోసం ఉంటుంది, రేట్ కర కూడా తక్కువ ఇస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు నమ్మి రైతులు మోసపోకుండా సీసీఐ ద్వారానే కొనుగోలు అమ్ముకొని రైతులందరూ లాభం పొందాలి. గవర్నమెంట్ రేట్ ఏదైతుందో 8,110 రూపాయలు తీసుకోవాలని చెప్పి రైతులకు కూడా వినయిస్తూ ముగిస్తున్నాను.